థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ట్రోల్స్ని అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాంకర్లకి హోస్ట్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ట్రైలర్, ఈ సీజన్, ఈ స్క్రీన్ హిస్టరీ రిపీట్స్. ఎందుకంటే మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ట్రిప్లే అన్నీ చూసుకుంటుంటే జూలైలోనే బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్లో రిలీజ్ చేసాం. రిలీజ్ చేసినప్పుడు చాలా హై ఇచ్చింది. ఇప్పుడు మీ ఎనర్జీ అంతా చూస్తుంటే 24న మన గ్యారంటీగా కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ గురించి ఒక 1 మంత్ నుంచి మేము చాలా 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 కష్టపడ్డాం. నాకు మీ అభిమానం అర్థమవుతుంది. కొంచెం స్పెట్స్ తీసేనా, వేరే విధంగా అర్థం చేసుకుంటారు యూట్యూబ్లో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు బయట మీరందరూ అరిచినా ఇదంతా ఇదన్నా ఈ మొత్తం కూడా మా డైరెక్టర్ సాయి రాజేష్ గారికే సొంతం. ఎందుకంటే బేబీ ముందు వరకు నేను AAAలో అన్ని థియేటర్లో తిరిగేవాడిని. బట్ బేబీతో నాకు కల్ట్ స్టేటస్ ఇచ్చారు నా డైరెక్టర్ సాయి రాజేష్, నా మిత్రుడు. సో మీరిచ్చే ఈ ప్రేమ, చప్పట్లు, ఏలలో అన్నీ కూడా నేను సగౌరవంగా చెప్తున్నాను. ఆయన ఉన్నప్పుడు ఇది ఆయనకే సొంతం. సో మీకు కనిపించే వ్యక్తి నేనైనా నాకు ఈ సక్సెస్ని, నాకు ఈ స్ట్రేచర్ని ఇచ్చింది మా సాయి రాజేష్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై చైల్డ్హుడ్ బర్త్డే. థ్యాంక్స్ సాయి రాజేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇకపోతే సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తే జూలై 24th అనేది వెరీ 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 స్పెషల్ డేట్ టు మీ. ఈ AAA కట్టముందు ఇక్కడ సచిన్ థియేటర్ ఉండేది. ఆ సచిన్ థియేటర్ ఉండేటప్పుడు ఒక ఇంద్ర, ఒక తొలి ప్రేమ సినిమాలన్నీ ఇక్కడ చూసేవాడిని. ఆ డేట్కి వస్తుంది మన సినిమా. ఈ సినిమాలో ట్రైలర్ ఒక 3-4 వీక్స్ నుంచి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా 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 కష్టపడ్డాం. ఎందుకంటే ఏ బిట్ వేస్తే ఏం రివీల్ అయిపోద్దో, ఏ ఫ్రేమ్ పెడితే ఇది అయిపోద్దో అని. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు ఈ స్టోరీ చెప్పిన వెంటనే ర్యాంప్ సక్సెస్ మీద ఉన్నప్పుడు ఒక ½ అన్ అవర్లో ఆయన అన్న మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి ఒక 10 months వేరే సినిమా ఏది చేయకుండా కిరణ్ అబ్బవరం గారు ఈ సినిమా మీద ఓన్లీ కాన్సన్ట్రేట్ చేశారంటే ఈ సినిమా పొటెన్షియాలిటీ అర్థం చేసుకోండి. అయినో ఇక్కడ రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి చాలామంది కిరణ్ గారు ఫ్యాన్స్ వచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు, కూకట్పల్లి తెలుసు, కూకట్పల్లి మెట్రో తెలుసు, JNTU తెలుసు, అన్నీ మియాపూర్ అన్నీ తెలుసు. తెలుసు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకేం తెలుసు అన్నది మీకు ఎక్కువ తెలుసు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలుగు అమ్మాయిగా పుట్టినా సరే రచ్చ గెలిచి ఇంట గెలిచినట్టు తమిళనాడులో హిట్లు కొట్టి మళ్ళీ తెలుగుకి వచ్చిన గౌరీప్రియ గారికి, ఆవిడ ఒక మిస్ హైదరాబాద్, ఒక అథ్లెట్ అన్ని తెలిసింది నాకు. ఈ సినిమాలో యాక్టింగ్ వేరే లెవెల్లో చేశారు. నేనైతే ఏంటి, సాయి రాజేష్ గారు ఏంటి, మేము చేసే సినిమాలన్నింటిలో కూడా తెలుగు అమ్మాయిలు ఎక్కువ పెట్టాలని మాకు చాలా అభిలాష. సో మాకు దొరికిన ఇంకొక డైమండ్ గౌరీప్రియ గారు. సో గౌరీప్రియ గారు ఈ సినిమాతో ఇంకో 10 మెట్లెక్కుతారని ఆశిస్తున్నాను. అలాగే నా తమ్ముడు రవి నంబూరి
వైజాగ్ వాస్తవుడు అయినప్పటికీ హైదరాబాద్లోనే ఎక్కువ ఉండాడు. సో తను అద్భుతమైన దర్శకత్వం, ఒక 10 సినిమాల డైరెక్టర్లా పనిచేశాడు. థ్యాంక్ యూ రవి ఫర్ యువర్ డైరెక్షన్. అలాగే మనం చూసిన ఎన్నో 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 కల్ట్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈ సినిమాకి చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సంగీతం మిమ్మల్ని అందరినీ ఉద్వేగానికి గురి చేస్తుందంటే దానికి కారణం మణిశర్మ గారు, అలాగే సింగిల్ కార్డుతో ఆ సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ గారు. సో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన అట్లీ, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సినిమాలో చేస్తున్న రాకాలో చేస్తున్న సిరి హనుమంత్ గారు, అలాగే పెద్దలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన నవీన్ గారు, అందరికీ కూడా స్నేహితుల క్యారెక్టర్లకి అందరికీ కూడా మళ్ళీ కొడతామే ఏంటి. సో అందరికీ కూడా పేరు పేరున ఇది చేస్తున్నాను. అలాగే గర్ల్ ఫ్రెండ్తో రీసెంట్గా సక్సెస్ అందుకుని మాకందరికీ మా వెంట ఉండే మా బ్రదర్ ధీరజ్ మొగల్నేని ఈ సినిమా కో ప్రొడ్యూసర్, అలాగే అల్లు అరవింద్ గారు, మేము ఏ సినిమా చేసినా ఆయన ప్రోత్సాహాన్ని సపోర్ట్ని అందించి అల్లు అరవింద్ గారికి, అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ సంస్థ. ఈ ఇందాకే నేషనల్ అవార్డ్స్ అనుకుంటే పుష్పతో 2 అవార్డ్స్ వచ్చినాయి. సో మైత్రి రవి గారికి హ్యాపీ బర్త్డే. సో ఇద్దరికి కూడా, ఎందుకంటే లోకాలు చాలా ఉంటాయి, పాతాళ లోకం, నాగలోకం, గంధర్వలోకం, ఇలా దేవలోకం. ఈ అన్ని లోకాల పైన ఉన్న లోకం ఏంటంటే దేవలోకం. ఆ లోకంలో ఉండే 2 వ్యక్తులు ఎవరంటే మైత్రి నవీన్ గారు, రవి గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ సపోర్టింగ్ అవర్ జర్నీ. నాకు మీ ఎగ్జైట్మెంట్ తెలుస్తుంది, బట్ ఎస్ 23rd ఈవినింగ్ నుంచి మీకు చెప్తున్నాను కదా, కంపారిజన్స్ ఉండవు, క్లారిటీగా చెప్తున్నా, షూరిటీ ఇస్తున్నా. ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే మేము సాంగ్స్లో ఎక్కువ రివీల్ చేయలేము, ట్రైలర్లో ఎక్కువ రివీల్ చేయలేము. దిస్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే బై నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లే విన్నర్ సాయిరాజ్ గారు. సో ఇంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేలో మేము ట్రైలర్ కూడా మీకు ఏం చూపించామో దీనికి 100% మించి సినిమా లేకపోతే ఇంకోసారి AAAలో నేను ఈ మైక్ పట్టుకుని ఎప్పుడో స్పీచ్ అవ్వను. అందుకే చెప్తున్నా, 23rd ఈవినింగ్ నుంచి క్లారిటీగా చెప్తున్నా. కిరణ్ అబ్బోరం గారి సినిమాల కెరీర్లో అన్ని సినిమాలు ఒక మౌంటైన్స్ అయితే దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బే ఎవరెస్ట్. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఇప్పుడు ఏం చెప్పినా ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ మీరు కమ్బ్యాక్ అవుతారు. నేను కాన్ఫిడెంట్తో క్లారిటీగా చెప్తున్నా, దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బే కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు.